అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు సందీప్. ఆంధ్రప్రదేశ్లో విలేజ్ హెల్త్ క్లినిక్లో లేదా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేసేటటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీఎంసీఏ యొక్క రాష్ట్ర సెక్రటరీని. మొదటగా నేను ఈ రాష్ట్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి రావాల్సినటువంటి ఆర్థికేతర బెనిఫిట్స్ కోసము, న్యాయమైన డిమాండ్ల కోసము, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసము చేపట్టినటువంటి అజిటేషన్లో భాగంగా సిఎఫ్డబ్ల్యూఏపీ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గరికి ఈ నెల ఏప్రిల్ 15వ తేదీన శాంతియుత మాస్ రిప్రజెంటేషన్ పరిష్కారం కోసము వెళ్ళడం జరిగింది. దరిదాపుగా ఒక 1000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆ పిఎస్సి సంబంధించినటువంటి మిగతా పిఎస్సి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ యొక్క సమస్యలను తీసుకొని వినతి పత్రాల రూపంలో అక్కడికి వచ్చి శాంతియుతంగా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్లకార్డులు లేకోకుండా, నిరసన సౌండ్ లేకోకుండా అక్కడ ఒక పేపర్లు ఇవ్వడం జరిగింది. ఈ ఇంత న్యాయబద్ధంగా ఈ యొక్క చర్యలు ఏదైతే మేము చేస్తున్నామో అజిటేషన్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మేము ప్రాపర్ ఛానల్లో న్యాయబద్ధంగా వాళ్ళకు ముందే ఇంటిమేషన్ ఇచ్చి చేయడం జరిగింది. కానీ ఈ రోజున అధికారులు వారి యొక్క అధికారం అడ్డం పెట్టుకొని ఇన్ని సమస్యలు ఉన్నటువంటి ఈ యొక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ను ఈ రోజున షోకాజ్ నోటీసులు ఇచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారో ఆ లీడర్లకు ఈరోజు టెర్మినేట్ చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని నేను ఏపీఎంసీ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. అయ్యా అధికారులారా, మేము ఒకటే అడుగుతా ఉన్నాము, ఇది నిజం కాదా? 2019 నుంచి ఈ రోజు వరకు మేము 3,000 ఈ సెంటర్లలో మేమే రెంట్ కట్టుకుంటా ఉన్నాము, మేమే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకుంటా ఉన్నాము, ఇది నిజం కాదా? మీరు తెచ్చినటువంటి పాలసీ కూడా మేము అడిగితే మీరు తీసుకొచ్చింది నిజం కాదా? అంతకుముందు మేమే కట్టుకుంటా ఉన్నాం, మేము గుర్తు చేసే పాలసీ తీసుకొచ్చారు. సరే, పాలసీ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇది అప్లికబుల్ అవుతా ఉంది? దగ్గర 30% నుంచి 20 నుంచి 30% మాత్రమే ఆ యొక్క రెంట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు అందినాయి. ఇది నిజం కాదా? గ్యాస్ మనీ మీరు ఏదైతే వదులుతూ ఉంటారో ఎంతమందికి తీసుకుంటా ఉన్నారు? కేవలం 20 to 30% మాత్రమే అందరికి అందుతూ ఉంది. చాలా వరకు మనీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు ఏమైతే 6 సంవత్సరాలు అయిపోయింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గైడ్లైన్స్ ప్రకారము 6 సంవత్సరాలు అయిపోయిన వాళ్లకు రెగ్యులర్ చేయాలని ఉంది. దానికి సంబంధించినటువంటి యొక్క పత్రాలు జీవో నుంచి రావడం జరిగింది. ఇది నిజం కాదా? దాన్ని మీరు గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేయాలన్న విషయం నిజం. ఇది నిజం కాదా? మీరు చేయడం లేదు, కావాలని చేయడం లేదు. అలాగే ఎన్హెచ్ఎంలో పనిచేసేటువంటి అన్ని క్యాడర్లకు మీరు 23% జీతాలు పెంచినారు. మరి మేమేం పాపం చేసామని మాకు పెంచలేదు. ఇది నిజం కాదా? అలాగే 25,000 ఇస్తూ 15,000 ఇస్తూ జీతం ఇస్తూ దగ్గర 8 నుంచి 10 రాష్ట్రాలు ఈరోజు దేశంలో ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఇంక్రిమెంట్ పాలసీలు ఇస్తూ ఉన్నారు, లాయల్టీ బోనస్లు కూడా ఇస్తూ ఉన్నారు. ఇది నిజం కాదా? ఇవే కదా మేము అడిగింది మీకు. మేమేమో గొంతెమ్మ కోరికలు అడిగినామా? ఏం అడగలేదు. కేవలం ఇదే ఒక న్యాయమైనటువంటి డిమాండ్ మీకు అడగడం జరిగింది. ఇంకా మేము ఎన్కాస్ అనేసి మీకు తెలుసు, కాయకల్పన తెలుసు. మీరు కేవలం 10,000 ఇస్తూ ఉన్నారు. కానీ మేము ఎంత దగ్గర మిగతా 30,000 ఎక్స్ట్రా మా సొంత డబ్బులు పెట్టుకొని మీరు కట్టినటువంటి ఈ యొక్క సెంటర్లకు మేము ఎన్కాస్ తీసుకొస్తూ ఉన్నాము, కాయకల్ప తీసుకొస్తూ ఉన్నాము. కానీ మీరు ఇచ్చేది 10,000. కానీ మేము ఎంత ఎక్స్ట్రా పెట్టుకుంటా ఉన్నాం? 20,000 నుంచి 30,000 ఎక్స్ట్రా పెట్టుకుంటా ఉంటాం. ఇది నిజం కాదా? మేము ఇదే కదా అడిగింది. మా డబ్బులు మాకు ఏమని అడుగుతూ ఉన్నాం. ఇది నిజం కాదా? అంతే కదా మేము అడిగింది. పిఎఫ్ మనీ ఎందుకు మాకు కట్టు కాకుండా చేశారు? మాకున్న ఒక చిన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఈరోజు ఎన్హెచ్ఎంలో మిగతా అందరికీ పిఎఫ్ కట్ అవుతా ఉంది. కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి కట్ కాకుండా చేశారు. మరి లోపల ఏం జరిగినటువంటి లోపల ఏం జరిగిందో మాకు తెలియదు. మీరు ఏం చెప్తారు? దానికి లెటర్ పెట్టించారు. అది కూడా ఆ లెటర్ కూడా మేము అసోసియేషన్ వచ్చి మేము మాట్లాడితే కదా మీరు లెటర్ పెట్టారు పైకి. ఇది నిజం కాదా? కనీసం ప్రాపర్ జాబ్ చాట్ లేదు. ఈరోజు ప్రతి ఒక్క పిఎస్సీలో మేమేమో ఎవరో రాకపోతే మమ్మల్ని డ్యూటీలో వాడుకుంటూ ఉన్నారు. ఏఎన్ఎం గారు మెటర్నిటీకి పోతే మేమే డ్యూటీ చేయాలి, ఆశా గారు రాకపోతే మేమే డ్యూటీ చేయాలి, పిఎస్సీలో ఏ క్యాడర్ రాకుండా కూడా మేమే డ్యూటీ చేయాలి. ఇది నిజం కాదా? ఇదే కదా మేము అడుగుతూ ఉన్నాము. దీనికి సంబంధించిన రెజల్యూషన్ అడుగుతూ ఉన్నాము, మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అడుగుతూ ఉన్నాము. ఈరోజు ప్రపంచము ముందుకు పోతూ ఉంది, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఉప్పు, కందిబ్యాలు, పప్పు అన్ని రకాల మార్కెట్లో పెరిగిపోతూ ఉన్నాయి. దానికి మాకెంత జీతం ఇస్తూ ఉన్నారు? మీరు మాకు చెప్పేది 40,000, మీరు ఇచ్చేది 25,000. అంతే కదా? ఎప్పుడో 10 నెలలకు లేకపోతే 6 నెలలకు 7 నెలలకు ఇన్సెంటివ్, అది 2 వేస్తారు. ఏమంటే ఫండ్ ఉన్నప్పుడు వేస్తామని అఫీషియల్గా మళ్ళీ పేపర్లో పెట్టి ఇస్తూ ఉంటారు. ఇది నిజం కాదా?
దయచేసి ఆలోచన చేయండి. ఈరోజు మేము సెంటర్లను మేము నడుపుతూ ఉన్నాం మా రెంట్లతో, ఎలక్ట్రిసిటీని మేము నడుపుతూ ఉన్నాం మా డబ్బులతో, ఎన్కాసులు మేము తీసుకొస్తూ ఉన్నాం మా డబ్బులతో. మా కష్టం ఓడ్చి మిగతా టీం మెంబర్తో సంబంధం లేకుండా రికార్డులు రాసి మేము ఎన్కాసులు తీసుకొస్తూ ఉన్నాం మా డబ్బులతో, మా ఎఫర్ట్స్తో. జాస్ అమౌంట్ లేకున్నా కూడా లోపల మా సొంత డబ్బులతో మేము డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. మా డబ్బులతో క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఎంతమంది క్లీన్ చేసుకుంటారు స్టేట్లో? మేము క్లీన్ చేసుకుంటూ ఉన్నాం మా డబ్బులతో. క్లీన్ చేసుకుంటూ ఉన్నాము, మాఫ్ కొట్టుకుంటూ ఉన్నాము, క్లీన్ చేసి మొత్తం సెంటర్ అంతా టాయిలెట్ కూడా మేమే క్లీన్ చేసుకుంటూ ఉన్నాం 10,000 మంది 10,000 సెంటర్లలో. దీనికి సంబంధించిన పరిష్కారాలు చూపించండి, మాకు రావాల్సిన బెనిఫిట్స్ చూపించండి అయ్యా అని మేము అడిగితే, న్యాయబద్ధంగా అడిగితే, మమ్మల్ని ఒక మనుషులుగా కూడా లెక్క చేయకోకుండా ఒక అధికారం ఉందనేసి బాండ్ అనేసి అడ్డం పెట్టుకొని ఈరోజు లీగల్గా మా మీద ఏమంటారు మీరు షోకాసులు ఇస్తారా? ఇలాగ మేము మాట్లాడినందుకు, మా న్యాయమైన డిమాండ్లను మాట్లాడినందుకు మమ్మల్ని టెర్మినేట్ చేస్తామని బెదిరిస్తూ ఉంటారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మేమైతే అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము, 10,000 కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి చర్యలు రాజ్యాంగబద్ధం కాదు. మీరేదో నలుగురు కమిటీ కూర్చొని ఏదో రాసుకొని తీసుకొచ్చిన బాండ్ రాజ్యాంగబద్ధమని మీరు అనుకుంటా ఉన్నారు, కానీ హ్యూమన్ రైట్ వయలేషన్ జరుగుతుంది ఇక్కడ. ఒక జాబ్లో చేస్తా, మెడికల్లో ఒకరిని కాంట్రాక్ట్ అనేసి, ఒకరి విధి అనేసి, కాంట్రాక్ట్ కింద ఉన్న 108 క్యాడర్లు కేవలం ఒకే గైడ్లైన్స్ కిందికి వస్తారని కూడా చాలా దుర్మార్గం. వాళ్ళు పనిచేసే ఏరియాను బట్టి, వాళ్ళు పనిచేసేటువంటి జాబ్ చార్ట్ని బట్టి ఒక్కొక్కరికి కూడా బాండ్ ఇవ్వాల్సిన పని ఉంది. అది కూడా చేయడం లేదు. ఆ బాండులో